ఓజోన్ పొర రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సైన్స్ ఉపాధ్యాయుని భవనం శివలీల పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఇడుపులపాడు గ్రామంలోని విద్యా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓజోన్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన ఉపాధ్యాయుడు పిడమర్తి పెరిరెడ్డి అధ్యక్షతన వహించారు. కార్యక్రమంలో కస్టర్ పాఠశాల సిబ్బంది పర్వతనేని పావని, పెంట్యాల పావని, బండార్ అనిల్ కుమార్, విద్యాలక్ష్మి, పెండ్యాల రాధిక, గోపిదేశి, ఆదినారాయణ, గోరంట్ల, సంధ్యారాణి, అంబటి అపర్ణ, కంబాలపాటి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. మరి మొక్కలకు కూడా మొక్కల్లో ఉన్నటువంటి పత్రహరితం తెలుసమ్మా 10th క్లాస్ వాళ్ళకి క్లోరోఫిల్ నశించిపోతుంది అనమాట ఈ కిరణాల వల్ల. ఈ క్లోరోఫిల్ కనుక నశించినట్లయితే మొక్కల్లో ఎటువంటి కిరణజన్య సంయోగక్రియ జరగదు. ఈ క్రియ జరగకపోతే మనకు ప్రాణవాయువు అనేది విడుదల కాదు వాతావరణంలో. అందుకని ఇది మొక్కలకే కాదు మన యొక్క జంతువులకి మరియు మానవులకు కూడా హానికరమైనటువంటి కిరణాలు ఈ అతినీలలోకి కిరణాలు. ఈ కిరణాలని ఈ ఓజోన్ లేయర్ అనేది స్ట్రాటోస్ఫియర్ లో ఉండి వాటిని శోషించుకుంటుంది అనమాట. అంటే ఆ ఓజోన్ లేయర్ యొక్క ముఖ్యమైనటువంటి ఫంక్షన్ ఇది, విధి. అతినీల కిరణాలని భూమి చేరకుండా అది కాపాడుతుంది. కాపాడటం వల్ల మనల్ని రక్షిస్తూ ఉంటుంది అనమాట ఓజోన్ పొర. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఓజోన్ పొర క్షీణించిపోతుంది అనమాట. ఎవరి వల్ల? మన వల్ల, హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల. ఎందుకు ఇది క్షీణించిపోతుంది అంటే మనం వాడేటువంటి రెఫ్రిజిరేటర్స్, ఫ్రిడ్జ్లు, ఏసీస్, కూలర్స్ మరియు పెట్రోల్, డీజిల్ కలిగినటువంటి వాహనాలు వాడటం వలన వీటి వలన వాతావరణంలోనికి క్లోరోఫ్లోరో కార్బన్స్ ఇవి చేరుతున్నాయి. క్లోరోఫ్లోరోకార్బన్స్ అనేవి వీటి వాడటం వల్ల వాతావరణంలో చేరుతుంది. ఇవేంటి? చర్యాశీలత లేనివన్నమాట. చర్యాశీలత తక్కువగా ఉంటాయి. ఇవి చర్యలు ఎటువంటి చర్యలు వేటితోనూ పాల్గొను. అవి కనుక వేరే వాటితో రియాక్ట్ అయిపోతే వాటి యొక్క ఫంక్షన్ అనేది తగ్గిపోతుంది అనమాట. కానీ వీటి చర్యాశీలత తక్కువ కాబట్టి వేడితోటి నీటిలోనూ కరగవు కాబట్టి గాలితో పాటు ఇవి ప్రయాణించి స్ట్రాటోస్ఫియర్ దాకా ప్రయాణించి ఆ స్ట్రాటోస్ఫియర్ లో ఉన్నటువంటి ఓజోన్ లేయర్ ని క్షీణింపజేస్తుంది. ఏంటి ఇవి? క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేటువంటి హాలోజన్స్ అనమాట. ఇవేం చేస్తున్నాయి? ఇవన్నీ ఓజోన్ లేయర్ ని దెబ్బతీస్తున్నాయి అనమాట, క్షీణించేస్తున్నాయి. అలా ఓజోన్ లేయర్ అనేది క్షీణించిపోవడం వల్ల మనకి రంధ్రం పడిందల్లా కనపడుతుంది. అంటే ఆ ప్రదేశంలో ఓజోన్ లేయర్ క్షీణిస్తుంది. అలా క్షీణించటం వల్ల హోల్ లాగా ఏర్పడి ఆ రంధ్రం కూడా అతినీల లోతు కిరణాలు అనేవి భూ ఉపరితలాన్ని చేరుతుంది. ఈ భూ ఉపరితలాన్ని చేరి మనకేమవుతుంది? హానిని కలిగిస్తూ ఉంటుంది అన్నమాట ఈ అతినీల లోతు కిరణాలు. అందుకనే ఏంటంటే ఈ ఓజోన్ లేయర్ మనం సంరక్షించాలి. ఎందుకు? ఇది మనల్ని కాపాడుతుంది కాబట్టి వీటిని మనం సంరక్షిస్తూ ఉండాలి.